ప్రార్థన చేసుకొని తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరముల మా పరలోకపు తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభు దినం కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఉదయకాలం సంబంధించి ఈ యొక్క సాయంకాలం సమయం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడని విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభువా, మరి యొక్క సాయంకాలం సమయం మరి తండ్రి, మరి వచ్చిన వారి కోసం మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. రాని వారి కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళ కోసం వందనాలు చెల్లించుకుంటూ, మరి ఎవరైతే ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీరే ఆధిపత్యాన్ని వహించమని, మిగతా సమయాన్ని మీ యొక్క చిత్తంతో నడిపించను ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 256, సాంగ్ నెంబర్ 256. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు.
సిద్ధముగా నుండు. కలిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. చిన్న సాంగ్ బుక్ నుంచి 580వ పాట, సాంగ్ నెంబర్ 518. పాట సంఖ్య 580. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మాకుండవు పరిశుద్ధుడవు, మాకుండవు పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. అపారము నీ బుద్ధి జ్ఞానము ఎంతో, అపారము నీ బుద్ధి జ్ఞానము ఎంతో. సమర్థుడవైన నీదు శక్తి గొప్పది, సమర్థుడవైన నీదు శక్తి గొప్పది. సర్వలోకములను నీలు వశమరుదవు, సర్వలోకములను నీలు వశమరుదవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా, గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా. అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు, అద్భుతములు చేయు దేవ నీవే గనుడవు. శత్రువులను అణచునట్లు విజయశాలిని, శత్రువులను అణచునట్లు విజయశాలిని. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. బండయైన ప్రభువమ్మ స్థిరపరచితివి, బండయైన ప్రభువమ్మ స్థిరపరచితివి. నీదు మార్గములు ఎంతో అగమ్యములు, నీదు మార్గములు ఎంతో అగమ్యములు. కృతాంతములు లేదు నీలో నీతిమంతుడవు, కృతాంతములు లేదు నీలో నీతిమంతుడవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. కృపాశుండువైన యేసు దయగల దేవా, కృపాశుండువైన యేసు దయగల దేవా. దయా కనికరము గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు. వేల వేల తరములలో కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను చూపెదవు. అంద
నా పాపములెల్లా విరోధులకు ప్రేమ చూపి దయామయుడవు విరోధులకు ప్రేమ చూపి దయామయుడవు పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము మహాపుణ్యవు పరిశుద్ధుడవు మహాపుణ్యవు పరిశుద్ధుడవు బలి అయితివి లోకమును రక్షించుటకు బలి అయితివి లోకమును రక్షించుటకు అందరము ప్రభు నిన్ను కొనియాడెదము సాంగ్ నెంబర్ పాట సంఖ్య 409 సాంగ్ నెంబర్ 409. పాట సంఖ్య 409. దేవుని కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడిందుము స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడిందుము ఇరుకునందు నశింపకున్నా ఇంతవరకు
పాట సంఖ్య 336, సాంగ్ నెంబర్ 336. ఈ పాట పాడుచుండగా మనం కానుకలను అర్పించుకుందాం. సాంగ్ నెంబర్ 336, పాట సంఖ్య 336, నడిపించు నా నావ. నడిపించు నా నావ, నడి సాగమున
check. ఓకే, మరొకసారి సాయంకాలం చెక్ చెక్ చెక్. చెక్ మైక్ చెక్ 1 2 3 4. ఎస్, మరొకసారి సాయంకాలం ప్రభు సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన తరుణం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ప్రతి ఆదివారం సాయంకాలము బైబిల్ స్టడీలో ఉన్నాం కాబట్టి సో ఈ సాయంకాలం మనం ప్రత్యక్షత గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము 15వ అధ్యాయంలో అంటే కృత అధ్యాయానికి మనం వెళ్తాం కాబట్టి సో దేవుడు మనకి సాయం చేయాలి. సో ఆన్ సండే ఈవినింగ్స్ వీఆర్ డూయింగ్ బైబిల్ స్టడీ ఆన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో వీఆర్ ఇన్ న్యూ చాప్టర్, the 15th chapter. So we finished last week 14th chapter and now we are in 15th chapter. Okay, 15వ అధ్యాయంలో ఉన్నాం. సో we have seen what all happened in 14th chapter. 14వ అధ్యాయంలో ఏం జరిగినాయో మరి మనం చూస్తున్నాం ఏంటంటే it is the preview of millennium, fall of Babylon and war at Armageddon కదా. మనం అక్కడ 14వ అధ్యాయం ఏంటంటే ముందు జరిగే విషయాన్ని చూపించడం అనమాట, ప్రివ్యూ అనమాట. 14th చాప్టర్ అంతా కూడా ఇట్ స్పీక్స్ అబౌట్ ది ఫ్యూచర్ మిలీనియం, ముందు జరగబోయే భవిష్యత్తులో జరగబోయే 1000 ఏళ్ల పరిపాలన, తర్వాత బబులోని యొక్క పతనము, ఫాల్ ఆఫ్ బ్యాబిలాన్. సో బ్యాబిలాన్ పతనం మనం చూస్తాం అక్కడ పొలిటికల్లీ అండ్ రిలీజియస్లీ కదా, మతపరంగా రాజకీయంగా ఈ యొక్క పతనం కావడం మనం చూస్తున్నాం ఫ్యూచర్లో. ఓకే, సో నేను అందుకే కొన్ని అవుట్లైన్స్ ఇక్కడ వేసినాను చాప్టర్ వైజ్. ఓకే, చాప్టర్ వైజ్ మనకి కొన్ని పాయింట్స్ మనం చూసుకుందాము. సో 15th చాప్టర్ ఈజ్ ది ప్రీలూడ్. అంటే ప్రీలూడ్ అంటే మనం అక్కడ చూస్తామంటే 16th చాప్టర్లో జరిగే విషయాలకు ముందు ఇంట్రొడక్షన్ అనమాట, ఇంట్రొడక్టరీ విజన్ అనమాట. అంటే 15th చాప్టర్ ఈజ్ ది ఇంట్రొడక్టరీ విజన్ అబౌట్ ది 7 vials. ఓకే, 7 పాత్రల సంగతి జరిగే దాని గురించి మరి ముందు తెలియజేయడం అనమాట. అంటే ద రియల్ వన్ ఈజ్ గోయింగ్ టు కమ్. 16th చాప్టర్ 16వ అధ్యాయంలో అసలైనది జరుగుతుంది. సో 7 vials. ఓకే, ద వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తీర్పు రాబోతుంది అనేది. సో 15th చాప్టర్ గివ్స్ ది ప్రీలూడ్. ఓకే, మనం దాని గురించి ముందు తెలియజేస్తాం. అక్కడ తక్కువ, కొద్దిగా తక్కువ, ఓకే, వాల్యూమ్ కొద్ది తక్కువ. ఓకే, సో 16th చాప్టర్లో 7 vials అంటే 7 పాత్రలను, బోలంలను అక్కడ కుమ్మరించడం మనం చూస్తాం. అక్కడ అది దేవుని యొక్క ఉగ్రత గురించి మనం అక్కడ చూస్తుంటాం. ఓకే, సో మనం 15th చాప్టర్కి వెళ్దాము. 15th చాప్టర్లో ఫస్ట్ వర్స్ మనం చదువుదాం. 15th చాప్టర్ ఫస్ట్ వర్స్, మొదటి వచనం చదువుదాం. 15వ అధ్యాయం మొదటి వచనం. మరియు పరలోకంలో బహు ఆశ్చర్యకరమైన వేరొక సూచనను నేను చూచితిని. 7 దూతలు దేవుని ఉగ్రత నిండిన 7 కడపటి తెగుళ్లను కలిగి ఉండిరి. ఓకే, అండ్ ఐ saw another sign in heaven, great and marvelous, even 7 angels having the 7 last plagues. So last plagues, 7 last plagues, 7 తెగుళ్ళు, 7 last plagues, for in them is filled up the wrath of God. దేవుని యొక్క ఉగ్రత అక్కడ నింపబడి ఉండడము మనం చూస్తున్నాం. కాబట్టి సో 15th చాప్టర్ డివిజన్ మనము వెళ్దాము, కానీ దానికన్నా ముందు మనం ప్రార్థన చేస్తాము. సో ప్రార్థన చేసి 15th చాప్టర్లోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క దీని గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మరి మీ యొక్క వాక్యంలో నుండి మరి మేము ఎన్నో విషయాలు నేర్చుకొని మరి మేము విశ్వాసంలో బలపరచబడి మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూసే విధంగా మరి మీరే మమ్మల్ని నడిపించమని, ఆ విధంగా బలపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క స్థలం చెప్పుకుంటూ మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం 15th చాప్టర్ ఈజ్ ఎ ప్రీలూడ్ ఫర్ 16th చాప్టర్. అనగా 16వ అధ్యాయంలో జరిగే విషయాలకు 15వ అధ్యాయంలో ముందు తెలియజేయడం అన్నారు. అంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని అక్కడ తెలియజేయడం మనం చూస్తున్నాము. సో మనం ఆల్రెడీ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇక్కడ మనం అబౌట్ 22 చాప్టర్స్ ఇక్కడ డివిజన్ వేసినాము, 22 చాప్టర్స్. ఓకే, సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక్కొక్క చాప్టర్లో ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి సో మనం వెనుకకు వెళ్ళి చూసాం. సో మనం 15th చాప్టర్లో ఉన్నాము. సో టోటల్ 14 చాప్టర్స్లో ఏం జరిగినాయి, 16th చాప్టర్లో ఏం జరుగుతుంది, అండ్ దెన్ 17, 18, 19 చాప్టర్లో ఏం జరుగుతుంది, అవన్నీ కూడా మరి మనం కొన్ని నిమిషాలలో చూసుకుందాం. కాబట్టి 15th చాప్టర్ డివిజన్కి వెళ్ళకముందు ఫస్ట్ మనం బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ఈ సీక్వెన్స్ మనం చూద్దాం. అంటే ఏ విధంగా క్రమము ఏ విధంగా వెళ్తుందో మనం చూద్దాం. సో
ఫస్ట్ చాప్టర్లో ఏం జరుగుతుంది. సో దెర్ ఆర్ 3 పెరెంథెటికల్ డివిజన్స్ కదా. పెరెంథెటికల్ అంటే మనము తెలుగులో కొడింపులు ఏమంటారు కదా దానికి, అంటే సో మన బైబిల్ స్టడీలో పెరెంథెటికల్ చాప్టర్కి మనం ఒక చిన్న టైటిల్ ఇచ్చినాం. అంటే మన అండర్స్టాండింగ్ కొరకు గాడ్స్ గ్రేస్ డ్యూరింగ్ ద ట్రిబులేషన్ పీరియడ్, అనగా డ్యూరింగ్ ద రాత్, గాడ్ రిమెంబరింగ్ ఇస్ గ్రేస్ డ్యూరింగ్ ద రాత్ అని మనం ఒక చిన్న మన ఓన్ డెఫినేషన్ మనం దానికి ఇచ్చుకున్నాం. కాబట్టి సో 3 పార్ట్స్లో మనం 3 సెక్షన్స్లో మనం అక్కడ చూస్తాము ఏ విధంగా దేవుడు ఆ యొక్క కృపను మరి యొక్క ఉగ్రత సమయంలో కృపను కుమ్మరించడము మనం అక్కడ చూస్తుంటాం. ఓకే, సో దీంట్లో మనం వెళ్ళకముందు ఫస్ట్ చాప్టర్ మనము చూద్దాం. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఓకే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం మొదటి అధ్యాయంలో. అండ్ సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్, 2వ అధ్యాయము 3వ అధ్యాయము. ఓకే, సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మెసేజ్ టు 7 చర్చెస్, 7 సంఘాలకు వర్తమానాలు అన్నమాట. లార్డ్స్ మెసేజ్ అంటే యేసుక్రీస్తు యొక్క వర్తమానము. యేసుక్రీస్తు యొక్క వర్తమానము ఈ యొక్క 7 సంఘాలకు, 7 చర్చెస్కి. ఓకే, అండ్ దెన్ ఫోర్త్ చాప్టర్ ఏంటంటే హెవెన్లీ విజన్. 4వ అధ్యాయంలో పరలోకం యొక్క దృశ్యం. సో ఇక్కడ ఒక చిన్న తలంపు మనం ఆల్రెడీ తీసుకున్నాం. కాబట్టి ఈ 4th చాప్టర్ బిగినింగ్ మనము ఏం చూస్తామంటే ఇక్కడ ఒక అంశం జరుగుతుంది. 4th చాప్టర్ నుండి దాదాపు 19th చాప్టర్ వరకు. ఓకే, 4th చాప్టర్ నుంచి 19th చాప్టర్ వరకు దిస్ ఈజ్ ఇన్ హెవెన్, పరలోకంలో జరిగే విషయాలు. 4th చాప్టర్ టు 19th చాప్టర్. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము అవుట్లైన్స్ చూసుకుంటున్నాం. ఈ సీక్వెన్స్ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం చూస్తాం. ఓకే, 6th చాప్టర్ నుండి 6th చాప్టర్ టు అబౌట్ 18th చాప్టర్. ఓకే, 6th చాప్టర్ టు 18th చాప్టర్, దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ ది 7 years ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్. 7 ఏళ్ల గొప్ప శ్రమకాలం మనం చూస్తాం. 7 years ట్రిబులేషన్ పీరియడ్. ఓకే, 7 ఏళ్ల శ్రమకాలం. సో 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ బిగిన్స్ విత్ 6th చాప్టర్, ఎండ్స్ విత్ 18th చాప్టర్ టిల్ 19th చాప్టర్. ఓకే, 19th చాప్టర్ మిడిల్ వరకు వెళ్తుంది. ఓకే, 19th చాప్టర్ మిడిల్ వరకు వెళ్తుంది, 19వ అధ్యాయం మధ్యలో వరకు వెళ్తుంది. ఓకే, సో ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నామంటే ఈ 4th చాప్టర్ ఎప్పుడైతే హెవెన్లీ విజన్ మనం అక్కడ చూస్తాం. సో ఇన్ హెవెన్ ద ఫస్ట్ విజన్, మొదటి దృశ్యం ఏం చూస్తున్నాం 4వ అధ్యాయంలో? ద థ్రోన్. ఓకే, థ్రోన్, సింహాసనం మనం చూసినాం. సో దట్ ఈస్ ద హెవెన్లీ విజన్. సో వన్స్ వీ ఎంటర్ ఇన్ టు హెవెన్ వి స్టాండ్ బిఫోర్ ద థ్రోన్. ఓకే, ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఇది ఇంకొక 4th చాప్టర్ ఏంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ది ర్యాప్చర్. ఓకే, ర్యాప్చర్, ఎత్తబడడం అనే పరిస్థితి మనం చూస్తాం. ఓకే, సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ చాప్టర్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆయన ఏమై ఉన్నాడు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు అనేది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆయన వర్తమానం మనం చూస్తాం. సో ఇక్కడ ఇప్పుడు మనం కనిపించే విషయాలు, ద థింగ్స్ విచ్ ఆర్ అనే మాట, ద థింగ్స్ విచ్ వాజ్ అండ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్టర్ అనే మాట మనం చూస్తాం. అక్కడ 3 విషయాలు మనం అక్కడ చూస్తాం. ద థింగ్స్ దట్ హ్యావ్స్ thou hast seen, the things which are and the things which are after అనమాట. అంటే ఇప్పుడు జరిగిన విషయాలు, ఇప్పుడు జరగబోయే విషయాలు, తర్వాత జరగనై ఉన్న విషయాలు, 3 భాగాలను మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఓకే, ఫస్ట్ చాప్టర్లోనూ మనం అవన్నీ చూస్తాం. ఓకే, ఫస్ట్ చాప్టర్లో ఒకసారి వచ్చిన మనం చదువుకుందాము. సో ఎగ్జాక్ట్గా మనం దాన్ని కోట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ చాప్టర్లో, ఫస్ట్ చాప్టర్ 19th verse, 19th చాప్టర్. నీవు చూచిన వాటిని, జరుగుచున్న వాటిని, మరియు ఇక మీదట జరగబో వాటిని. ఓకే, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. రైట్ ద థింగ్స్ విచ్ thou hast seen. సో విచ్ thou hast seen, ది ఫస్ట్ చాప్టర్, అండ్ ద థింగ్స్ విచ్ ఆర్
ది సెకండ్ చాప్టర్ అండ్ ద థర్డ్ చాప్టర్, రెండో అధ్యాయం మూడో అధ్యాయము, అండ్ ద థింగ్స్ ఓకే అండ్ ద థింగ్స్ విచ్ షల్ బీ హియర్ ఆఫ్టర్, దీని తర్వాత అనమాట. ఆఫ్టర్ థర్డ్ చాప్టర్ ద థింగ్స్ విచ్ ఆర్ హియర్ ఆఫ్టర్ కదా. మనము మూడో అధ్యాయం తర్వాత జరగనైన విషయాలు, చూచిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగనైన విషయాలు. ఓకే, 3 సెక్షన్స్ మనం చూసినాం. సో జరిగిన విషయాలు, చూచిన విషయాలు ఏంటంటే మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో ఇప్పుడు ప్రజెంట్ డే అనమాట, ప్రజెంట్ పీరియడ్. సో ఈ ప్రజెంట్ పీరియడ్ మనకు చర్చ్ ఏజ్, ఇప్పుడు చూచుచున్న మనము విషయాలు, జరగబోయే విషయాలు, హియర్ ఆఫ్టర్, ద థింగ్స్ హియర్ ఆఫ్టర్ అంటే జరగబోయే విషయాలు ఏంటంటే ఆఫ్టర్ 4th చాప్టర్. ఓకే, సో 4th చాప్టర్లో మనకి ఏం జరుగుతుందంటే హెవెన్లీ విజన్, ఇట్ స్పీక్స్ అబౌట్ ది ర్యాప్చర్. ఈ ర్యాప్చర్లోనే ఇక్కడ మనకు జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క న్యాయపీఠం మనం అక్కడ చూస్తాం. ఇక్కడ క్రీస్తు యొక్క న్యాయపీఠం అక్కడ జరగడం మనము చూస్తుంటాం మొదటి అధ్యాయంలో. ఓకే, సో సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ మెసేజెస్ టు ది 7 churches, మరి సంఘాలకు ఉండే వర్తమానాలు. అండ్ ఫోర్త్ చాప్టర్ ఈజ్ ది హెవెన్లీ విజన్. సో అక్కడ మనం హెవెన్లీ విజన్ తర్వాత ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే ఇట్స్ ఏ ఇంట్రొడక్టరీ విజన్. ఓకే, ఇంట్రొడక్టరీ విజన్ టు 7 seals. ఓకే, 5వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ ఈ యొక్క 7 ముద్రల యొక్క ఇంట్రొడక్షన్ అనమాట, అంటే దాని గురించి తెలియజేయడం అనమాట. రానే ఉన్న 7 ముద్రలు, 7 seals. ఓకే, 7 ముద్రల యొక్క వివరణ అక్కడ 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం అక్కడ ఒక స్క్రోల్ ఉంది. తండ్రి అయిన దేవుడు ఒక స్క్రోల్ని చూపించినాడు. ఎవరు వర్ది ఆ చుట్టాను విప్పడానికి, హూ ఈజ్ వర్ది టు అన్సీల్ ది స్క్రోల్ అని మరి అక్కడ పెద్ద స్వరం వినబడడం జరుగుతుంది. సో ఆ సమయంలో మరి గొర్రెపిల్ల, మరి యేసుక్రీస్తు మాత్రమే ఆ ముద్రలను తెరవడానికి యోగ్యుడు. ఈజ్ వర్ది కదా, ఈజ్ వర్ది టు అన్సీల్ ద 7 seals. ఆ 7 ముద్రలను విప్పడానికి ఆయన మాత్రమే యోగ్యుడని యేసుక్రీస్తుని గురించి 5వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ. ఓకే, సో ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు మంచి పాఠము దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఈ 7 ఏళ్ల శ్రమకాలం 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం మధ్యలో వరకు మనం చూస్తాం. కాబట్టి ఆ 7 ఏళ్ల శ్రమకాలానికి ముందే సంఘం యొక్క సమయం మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా కూడా సంఘాలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇదంతా చర్చ్ ఏజ్ పీరియడ్ అనమాట. ఒకసారి చర్చ్ పైకి వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ ఆ 7 ఏళ్ల శ్రమకాలం యొక్క ఆరంభం స్టార్ట్ అవుతుంది. చర్చ్ వెళ్ళగానే 7 ముద్రల దాన్ని విప్పడము. మరి 6వ అధ్యాయము మరి మనం చూస్తాం 6వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం అంతా కూడా మరి ఓపెనింగ్ ఆఫ్ సీల్స్ ముద్రలు విప్పడం. ఇక్కడ దాదాపు 6 seals, 6 ముద్రలు విప్పడం మనం చూస్తాం 6వ అధ్యాయంలో. 6 seals 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పడం మనం చూస్తాము. మరలా ఇక్కడ 8వ అధ్యాయంలో 7th seal ఓపెన్ చేయడం మనం చూస్తాం. 7th seal. ఓకే, సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ 6 seals అనగా 7 seals, 7th seal will open the 7 trumpets and 7th trumpet will open the 7 vials. ఓకే, సో అక్కడ మనం చూసినాం అక్కడ మొదటి 6 ముద్రలను విప్పినప్పుడు 7వ ముద్ర ఏం విప్పుతుందంటే 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరల ధ్వని వినబడుతుంది. ఆ 7వ బూర ధ్వని వినబడినప్పుడు 7 పాత్రలు కుమ్మరించడం జరుగుతుంది. సో దాని మధ్యలో మనం ఇక్కడ చూస్తాం ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ ది 6 seals. సో దిస్ 7th చాప్టర్ ఈజ్ ది పేరెంథెటికల్ చాప్టర్ అనమాట. పేరెంథెటికల్ చాప్టర్, ఈ 7వ అధ్యాయము పేరెంథెటికల్ చాప్టర్. ఈ 7వ అధ్యాయంలో ఏం జరిగింది మనకు అక్కడ? ఈ 7వ అధ్యాయం ఎందుకు పేరెంథెటికల్ చాప్టర్ అంటే ఇక్కడ 1,44,000 మంది యూదులు దేవుని యొక్క నామం చేత ముద్ర వేయబడి లోకమంతటా సువార్త ప్రకటించడం మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ అంతేకాకుండా ఈ 6వ ముద్ర ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనం చూస్తాం 6వ ముద్ర ఓపెన్ చేసినప్పుడు ఒకటి వైట్ హార్స్, తర్వాత రెడ్ హార్స్, తర్వాత పేల్ హార్స్, తర్వాత బ్లాక్ హార్స్, తర్వాత ఎర్త్ క్వేక్. సో ఫస్ట్ సీల్, సెకండ్ సీల్, థర్డ్ సీల్, ఫోర్త్ సీల్, తర్వాత ఎర్త్ క్వేక్,
తర్వాత అక్కడ ఈ ఇంకొక పాయింట్ 4th 5th అండ్ 6th ఒక గొప్ప భూకంపం జరుగుతుంది. తర్వాత 6th సీల్లో అక్కడ ఆల్టర్ కింద ఉన్న పరిశుద్ధులు దేవునికి మొరపెట్టడం మనం చూస్తాం. సో 7th సీల్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే మళ్ళీ 8th చాప్టర్లో ఓపెన్ అవుతుంది. అది ఆల్రెడీ మనం చూస్తాం. 8th చాప్టర్లో 7th సీల్ ఓపెన్ కావడం మనం అక్కడ చూస్తుంటాం. ఓకే, సో 7th చాప్టర్ ఏమో పెరెంథటికల్ చాప్టర్. 7th సీల్లో ఏం జరుగుతుందంటే ఈ 7th సీల్ ఓపెన్ చేసిన తర్వాత 7 ట్రంపెట్స్ 7 బూరలు మ్రోగడం జరుగుతుంది అనమాట. 7th సీల్ ఓపెన్ చేయగానే 7 ట్రంపెట్స్ అంటే మొదటి బూర ఊదడం స్టార్ట్ అవుతుంది. 7 సీల్స్ 7వ ముద్ర ఓపెన్ చేయగానే తర్వాత అక్కడ మొదటి బూర ఆరంభం కావడం జరుగుతుంది. దాని మధ్యలో ఇది ఒక పేరెంథటికల్ చాప్టర్ అనమాట. సో దిస్ 7th చాప్టర్ ఈజ్ పేరెంథటికల్ చాప్టర్. 7వ అధ్యాయము అంతా కూడా మరి ఈ యొక్క 7 ఏళ్ల శ్రమకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. తెల్లని గుర్రం మీద వచ్చేవాడు మరి క్రీస్తు విరోధి అనమాట. క్రీస్తు విరోధి రావడంతో మరి 7 ఏళ్ల శ్రమకాలం జరుగుతుంది. ఎందుకంటే క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడంటే అడ్డగించేవాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పైకి కొనుక్కోబడతాడో అంటే సంఘం వెళ్ళిపోతుందో క్రీస్తు విరోధి రావడం జరుగుతుంది. సో క్రీస్తు విరోధి రావడంతో మరణము, తర్వాత పేలార్స్ కర్వ్ వస్తుంది, తర్వాత మరణం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ నుంచి ఆరంభం అనమాట. 6వ అధ్యాయం నుంచి ఆరంభం. సో 8వ అధ్యాయము మరి 7 ట్రంపెట్స్ బ్లో చేయడం మనం చూస్తాం. అండ్ దెన్ 9th చాప్టర్లో 7 and 9 ఓకే, ఈ 2 అధ్యాయాలలో మనం చూస్తాం. 7th and 8th and 9th చాప్టర్లో 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనకు అక్కడ ఏం జరుగుతుందంటే 7 బూరలు ఊదడం జరుగుతుంది. సో 7 బూరలు ఊదడంలో అక్కడ మళ్ళీ మనకు 7 ట్రంపెట్స్లో ఇక్కడ 6 ట్రంపెట్స్ మాత్రమే వస్తాయి. 6 బూరలు ఊదడం జరుగుతుంది. తర్వాత 10th చాప్టర్ అండ్ 11th చాప్టర్ మళ్ళీ మనకు పేరెంథటికల్ చాప్టర్. పేరెంథటికల్ చాప్టర్ మళ్ళీ 10వ అధ్యాయము 11వ అధ్యాయము మళ్ళీ మనకు పేరెంథటికల్ చాప్టర్ వస్తుంది అనమాట. అంటే మధ్యలో మళ్ళీ దేవుని యొక్క కృప కుమ్మరించడం జరుగుతుంది. ఇక్కడే మనం చూస్తాము ఎవరు వస్తారు ఇక్కడ మనము 2 విట్నెసెస్, 2 సాక్షులు వస్తారు ఇక్కడ. సో ఇక్కడ 1,44,000 మంది 7వ అధ్యాయంలో వస్తారు. 10, 11వ అధ్యాయంలో మరి మనం చూస్తాం అక్కడ 2 సాక్షులు రావడం మనం అక్కడ చూస్తుంటాం. ఓకే, సో 7th చాప్టర్లో ఓకే 10th and 11th చాప్టర్లో 2 విట్నెసెస్ వస్తారు. అక్కడ 7th ట్రంపెట్ బ్లో చేయడం జరుగుతుంది. ఈ 11వ అధ్యాయంలో 7th ట్రంపెట్ 7వ అధ్యాయంలో 7వ బూర ఊదడం జరుగుతుంది. ఓకే, 7వ బూర ఊదడం తర్వాత ఈ 12వ అధ్యాయము 13వ అధ్యాయము మరలా ఇక్కడ మనం ఏం చూస్తామంటే 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఈ రెండిట్లలో మనం ఏం చూస్తాం. 12వ అధ్యాయంలో అక్కడ మనం ఆల్రెడీ చూస్తాం. ఓకే, మనం జస్ట్ బైబిల్లో నుంచి మెయిన్ పాయింట్స్ మనం చూసుకుందాం. ఓకే, 1st చాప్టర్లో నేను అక్కడక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. 1st చాప్టర్లో ఏం జరిగింది మనకు తెలుసు. 2nd చాప్టర్ 3rd చాప్టర్ ఏం జరిగింది. 4th చాప్టర్లో ర్యాప్చర్ అనేది కనబడుతుంది. 5th చాప్టర్లో మరి ఓపెనింగ్ ఆఫ్ సీల్స్ మరి యేసుక్రీస్తు ఓపెన్ చేయడం మనం చూస్తాం. తర్వాత 6వ అధ్యాయం అంతా కూడా బూరలు ఊదడము ముద్రలు తెరవడం మనం చూస్తాము. ఇక్కడ దాకంటే 6th చాప్టర్ 12th వర్స్లో మనము 6th సీల్ ఓపెన్ కావడం మనం చూస్తాం. ఏది 6th చాప్టర్లో అండ్ ఐ బిహెల్డ్ వెన్ హీ హ్యాడ్ ఓపెన్ ద 6th సీల్ 6వ ముద్ర ఓపెన్ చేయడం అనమాట. 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 6వ ముద్ర ఓపెన్ చేయడంతో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పేరెంథటికల్ చాప్టర్ అంటే ఒక దేవుని యొక్క కృప రావడం. మనం 7వ అధ్యాయం అంతా కూడా 1,44,000 మంది యూదులు ప్రకటించడం మనం చూస్తాం. తర్వాత 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం అక్కడ 7th సీల్ ఓపెన్ కావడం. 8th చాప్టర్ 1st వర్స్ 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూస్తాము. అండ్ వెన్ హీ హ్యాడ్ ఓపెన్ ద 7th సీల్ మరి 7వ ముద్ర ఓపెన్ చేయడం అనమాట. ఎక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో 7th సీల్ ఓపెన్ కావడంతో ఏమైంది 7 బూరలు ఆరంభం కావడం మనం చూస్తాం. ఓకే, 7 బూరలు ఆరంభం కావడం ఎక్కడి దాకా వచ్చిందంటే 9వ అధ్యాయం 13వ వచనం వరకు. ఓకే, 9వ అధ్యాయం 13వ వచనం వరకు. అండ్ ద 6th angel sounded and I heard a voice from 4 horns of the golden altar which is before God. సో 6th angel సౌండ్ చేయడం అంటే 6 బూరలు 8వ అధ్యాయం 9వ అధ్యాయంలోనే 6 బూరలు ఊదడం స్టార్ట్ అయింది. అంటే 7వ ముద్ర ఓపెన్ చేయడంతో 1, 2, 3, 4, 5, 6 బూరలు ఓపెన్ కావడం మనం చూస్తాం. ఓకే, ఇదంతా కూడా ప్రత్యక్షత గ్రంథంలో అవుట్లైన్స్ అనమాట. ఓకే, 9th చాప్టర్ ఎక్కడ దాకా మనం చూస్తాం 13th వర్స్లో. సో 9th చాప్టర్ 13th వర్స్ నుంచి 11th చాప్టర్లో మనం చూస్తాం. అక్కడ మరలా 11th చాప్టర్ వరకు మనకు
ఇక్కడ 3 శోకములు కనబడతాయి. ఓకే, 3 వాస్ ఓ అనేది కనబడబడుతుంది. సో అది కూడా ఒక పాయింట్ మనం అక్కడ నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో 10th చాప్టర్ అండ్ 11th చాప్టర్ ఆల్సో పేరెంథటికల్ చాప్టర్స్ మనం అక్కడ చూస్తాం. అండ్ దెన్ 12th చాప్టర్లో ఏం చూస్తామంటే ఆ ఉమెన్ 12th చాప్టర్లో ఉమెన్, తర్వాత మ్యాన్ చైల్డ్, క్రీస్తు కనబడతాడు అక్కడ. ఉమెన్ అంటే ఇస్రాయెల్ నుంచి మరి యేసు క్రీస్తు రావడం మనం చూస్తాం. అండ్ దెన్ 13th చాప్టర్లో ఉమెన్ అండ్ మ్యాన్ చైల్డ్. 13th చాప్టర్లో మనం ఏం చూస్తామంటే బీస్ట్ దీని యొక్క మార్క్, నంబర్ అండ్ నేమ్. ఓకే, 3 మనం చూస్తాం అక్కడ 13వ అధ్యాయంలో. మరి మృగం యొక్క సంఖ్య, మృగం యొక్క పేరు, మృగం యొక్క గుర్తు, ఆ 3 విషయాలు మనం అక్కడ 13వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత ఇక్కడ ఇస్రాయేలు, ఇంకొక వ్యక్తి మనం చూస్తాం ఇక్కడ దీంట్లో 13th చాప్టర్లో 13th and 14th, 12th and 13th చాప్టర్లో 12, 13లో ఉమెన్ అంటే ఇస్రాయేలు. తర్వాత ఈ బీస్ట్లో మనం చూస్తాం అక్కడ బీస్ట్లో ఇద్దరు ఉన్నారు. ఒకటి ఏంటంటే యాంటై క్రైస్ట్. ఓకే, క్రీస్తు విరోధి ఆల్రెడీ ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలోనే వచ్చినాడు. మొదటి ముద్ర ఓపెన్ చేయడంతో తెల్లని గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తు విరోధి. వాడు మొదటి, ఇది ఎగ్జాక్ట్ మధ్యలో అనమాట. 13వ అధ్యాయము 7 ఏళ్ల శ్రమకాలం మధ్యలో. ఓకే, 6వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ అధ్యాయం 1వ వచనం వరకు మొదటి భాగం, మొదటి 3.5 సంవత్సరాలు అనమాట. ఫస్ట్ 3.5 years. తర్వాత ఇది నెక్స్ట్ 3.5 years, సెకండ్ హాఫ్ అనమాట. సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ 6వ అధ్యాయము 1వ వచనం, తెల్లని గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తు విరోధి. సో క్రీస్తు విరోధి 13వ అధ్యాయంలో ఇక్కడ వరకు వాడు శాంతి అంటే సమాధానంతో వచ్చినాడు. ఇక్కడ వరకు సమాధానంతో కనబడతాడు. కానీ 13వ అధ్యాయంలో వాడు మృగంలాగా కనబడతాడు అనమాట. క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్. ఉమెన్ అంటే ఇజ్రాయెల్, మనకు తెలుసు ఇజ్రాయెల్. తర్వాత యాంటై క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్. ఓకే, క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త. 13వ అధ్యాయంలో మనం చూసినాం. అండ్ దెన్ 14th చాప్టర్. ఓకే, 14th చాప్టర్లో మనం ఏం చూసినాం బిఫోర్ లాస్ట్ వీక్ అంతా కూడా 14th చాప్టర్లో ఏం చూసినాం అంటే ఇట్ ఈస్ ద ప్రివ్యూ ఆఫ్ మిలీనియం, ఫాల్ ఆఫ్ బ్యాబిలాన్. తర్వాత మనం ఇక్కడ ఆర్మగెడ్డన్ వార్. ఓకే, 14th చాప్టర్లో ఏం చూస్తుంది మనం? ప్రివ్యూ అంటే ముందు కనబడింది అనమాట. రాబోయే దృశ్యాలను ముందు చూపించినాడు 14వ అధ్యాయంలో అంతా కూడా. 14వ అధ్యాయంలో ఏం చూపించినాడు? ఆయన యేసుక్రీస్తు సియోను పర్వతం మీద వస్తాడంట, అంటే అది 1000 ఏళ్ల పరిపాలన. మౌంట్ సాయన్ మీద వస్తాడంటే అది 1000 ఏళ్ల పరిపాలన. తర్వాత బబులోని యొక్క పతనము, ఆ బబులోని యొక్క పతనము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 16, 17లో బబులోని యొక్క పతనం చూస్తాం. అంటే 14వ అధ్యాయంలో ముందే చూపిస్తున్నాడు అనమాట. తర్వాత మనకు అర్మగెద్దన్ యొక్క యుద్ధం చూస్తాం. సో 3 విషయాలు 14వ అధ్యాయంలో మనం ఏం చూసినాం? ఒకటి మిలీనియం, తర్వాత ఫాల్ ఆఫ్ బ్యాబిలాన్, తర్వాత ఆర్మగెడ్డన్ యుద్ధము. ఆర్మగెద్దన్ యొక్క యుద్ధము మరి ముందే కనబడింది అనమాట మనకు. అంటే 14వ అధ్యాయంలో ప్రివ్యూ ముందు చూపించినాడు అనమాట 14వ అధ్యాయంలో. ఇప్పుడు మనం 15th చాప్టర్లో ఉన్నాం. ఓకే, 15th చాప్టర్లో ఏం చూస్తామంటే ప్రీలూడ్ అనమాట. ప్రీలూడ్ టు 7 seals, 7 vials, 7 పాత్రల సంగతి మరి 15వ అధ్యాయంలో మనం చూస్తాం. సో 16th చాప్టర్లో, ఓకే, ఇక్కడ మనం 16th చాప్టర్లో ఉన్నాం. 16th చాప్టర్లో 1st verse నుంచి 13th verse వరకు, ఓకే, 1st verse నుంచి 13th verse వరకు 16th చాప్టర్లో 6 vials అంటే 7 పాత్రలను కుమ్మరించడం మనం చూస్తాం. మొదటి వచనం నుండి 13వ వచనం వరకు 7 పాత్రలు కుమ్మరించేసినాడు. ఓకే, అది మనం 16వ అధ్యాయంలో చూస్తాం. 16వ అధ్యాయంలో 16th చాప్టర్లో జస్ట్ ఇవన్నీ మనం అవుట్లైన్స్
ఇది తెలుసుకుంటే మనం ప్రత్యక్షత గ్రంథము ఈజీగా అర్థమవుతుంది, లేకుంటే మనకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి మనం చూడడం అవసరం. 16వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తాం, అక్కడ ఫస్ట్ ఏంజల్ మరి మొదటి పాత్రను కుమ్మరించడం చూస్తాము. 3వ అధ్యాయంలో సెకండ్ ఏంజల్. అలాగే మనం చూస్తే ఇక్కడ 12th వర్స్లో 12వ వచనంలో అండ్ ద 6th ఏంజల్ poured out his vial upon the great river. ఓకే, 12వ వచనం ఒకసారి చదువు. 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం. 16th చాప్టర్ 12th వర్స్. 16వ అధ్యాయము 12వ వచనం. 16, 12. మరియు 6వ దూత చిన్న బుడ్డిని గొప్ప నది అయిన యూఫ్రటీస్ చిన్న బుడ్డిని అంటే ఆ పాత్రను కుమ్మరించడం అనమాట. సో ఇక్కడ ఎన్నైనాయి? 6 అయిపోయినాయి. ఇంకోటి 7th ఉంది. ఈ 7th వన్ 6th వరకు ఆగిపోయింది. కానీ ఇక్కడ 7th ఇంకొకటి ఉందన్నమాట. 7th ఇంకోటి ఎప్పుడు వస్తుంది? మనం అక్కడ చూస్తే 7th వన్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే కనబడుతుంది. 7th వన్ ఎప్పుడు కనబడుతుంది అంటే 16th చాప్టర్లో జస్ట్ మనం బైబిల్లో చూస్తే 7th వన్ ఎక్కడ కనబడుతుంది? 17th వర్స్లో కనబడుతుంది, 17వ వచనంలో కనబడుతుంది. అంటే ఈ 16th చాప్టర్లో మధ్యలో నుంచి 18th చాప్టర్ వరకు మనం అక్కడ చూస్తే ఇది కూడా ఒక పేరెంథెటికల్ సెక్షన్ అన్నమాట. ఇది కూడా ఒక పేరెంథెటికల్ సెక్షన్. సో ఈ సమయంలో కూడా మరి దేవుని యొక్క కార్యం మనం అక్కడ చూస్తాం. అక్కడ 13వ వచనము, 14వ వచనము, 15వ వచనంలో అక్కడ దేవుడు మరి తిరిగి కార్యం చేయడం మనం అక్కడ చూస్తుంటాం. ఓకే, అర్మగెద్దోను యుద్ధము, సో అవన్నీ కూడా అక్కడ జరుగుతుంటాయి. అర్మగెద్దోను యుద్ధం జరగడము, తర్వాత 7వ పాత్ర కుమ్మరించడం, అవన్నీ కూడా ప్రీలుడ్ అనమాట, దానికి ముందు జరిగేది. సో 18th చాప్టర్ అండ్ 19th చాప్టర్లో మనం చూస్తాం. అక్కడ 17 అండ్ 18 అక్కడ మనం చూస్తే అక్కడ ఫాల్ ఆఫ్ బ్యాబిలాన్, పేరెంథెటికల్ చాప్టరే కాకుండా ఇక్కడ ఫాల్ ఆఫ్ బ్యాబిలాన్. ఇక్కడ ఆల్రెడీ మనం 14th చాప్టర్లో బబులోను పడిపోతుందని మనకు చెప్పడం జరిగింది. ఓకే, 14th చాప్టర్లో ఫాల్ ఆఫ్ గొప్ప బబులోను పడిపోతుందని చెప్పడం జరిగింది. కానీ అది ఎప్పుడు నెరవేర్చబడింది? 17, 18వ అధ్యాయంలో నెరవేర్చబడింది. అంటే ముందు చెప్పినాడు అనమాట. సో దాన్ని ప్రీవ్యూ అంటారు, అంటే ముందు చెప్పడం జరిగింది. కానీ 17వ అధ్యాయం 18వ వచనంలో మరి పేరెంథెటికల్ చాప్టరే కాకుండా ఫాల్ ఆఫ్ బ్యాబిలాన్ పొలిటికలీ అండ్ రిలీజియస్లీ, పొలిటికల్గా, రిలీజియస్గా, మతపరంగా, రాజకీయంగా ఈ బబులోను పడిపోవడం, అంటే ఈ లోకరాజ్యాలన్నీ పడిపోవడం అన్నమాట. ఈ భూరాజ్యాలన్నీ పడిపోవడం. ఈ అర్మగెద్దోను యుద్ధం దగ్గర మరి ఈ లోకరాజ్యాలన్నీ వెళ్ళి యెరూషలేముకు విరుద్ధంగా, అంటే ఇశ్రాయేలుకు విరుద్ధంగా మరి లోకరాజ్యాలన్నీ వెళ్ళి యుద్ధం చేయడం జరుగుతుంది. జెహోషాఫాత్ అనే ఆ లోయ దగ్గర కదా మనం అక్కడ చూసినాం 14th చాప్టర్లో, అక్కడ యుద్ధం జరుగుతుంది. దాన్ని అర్మగెద్దోన్ అనే యుద్ధంలో మరి దేవుడు భూరాజ్యాలన్నింటినీ కూల్చివేస్తాడు. అందుకే దానియేలు యొక్క విజన్లో మనం చూస్తాం, దానియేలు యొక్క తన దర్శనంలో అక్కడ మనం చూస్తాం ఏంటంటే ఒక ప్రతిమ కనబడుతుంది. ఒక తల ఏంటి, ఈ ఛాతి ఏంటి, తర్వాత నడుము ఏంటి, కాలు ఏంటి, ఇవన్నీ కూడా దాని యొక్క వివరణ మనం చూస్తాం. అక్కడ ఒక రాయి ఎవరు విసిరేయకుండా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక రాయి వచ్చి పాదముల మీద పడడం. పాదముల మీద పడడం అంటే ఈ లోకరాజ్యాలు, అంటే ఆ సమయంలో ఉండే రాజ్యాలు అనమాట. 17, 18వ అధ్యాయం సమయంలో ఉండే రాజ్యాలన్నీ కూడా కూల్చివేయబడతాయి. అంటే బబులోను కూల్చివేయబడింది, బబులోను లేదు ఇప్పుడు రాజ్యము. తర్వాత మాదీలో పార్షీల రాజ్యం పోయింది, తర్వాత గ్రీకు రాజ్యం పోయింది, తర్వాత రోమా రాజ్యము పడిపోయింది, కానీ మరలా వస్తుంది. అది ఎక్కడ చూసినాం మనము? 13వ అధ్యాయంలో బీస్ట్ అనేది ఒక మనిషికి తర్వాత నేషన్కి మనం పోల్చి చూసినాం. మ్యాన్ అండ్ ద నేషన్, ది బీస్ట్ క్యాన్ బి కంపేర్ టు మ్యాన్ అండ్ ద నేషన్. ఓకే, సో నేషన్ ఎందుకంటే అక్కడ చెప్పడం జరిగింది. సో నేషన్ ఏంటంటే అది పడిపోయినట్టు, అంటే బాగా గాయపరచబడింది అంట అక్కడ మనిషి, తర్వాత రాజ్యం కూడా. ఆ క్రీస్తు విరోధి ఇక్కడ వచ్చిన తర్వాత గాయపరచబడినాడు, కానీ మరల వాడు తిరిగి లేస్తాడనమాట, అంటే ఆ జీవంలోనికి వస్తాడు. సో అక్కడ మనం చూసాం, అక్కడ రాజకీయంగా కూడా ఆ విధంగా జరుగుతుంది. 13వ అధ్యాయంలో సరే తిరిగి రోమా సామ్రాజ్యం తిరిగి స్థాపించబడడం జరుగుతుంది. ఎందుకంటే క్రింద మనం చూసినాం పాదములకు 10 వేళ్ళు ఉన్నాయి. 10 వేళ్ళు మరి 10 ఐక్య రాజ్య సమితిలో ఉండే ప్రాముఖ్యమైన దేశాలు. సో ఇవన్నీ కూడా మరి లోకాన్ని కంట్రోల్ చేసే ప్రాముఖ్యమైన ఉన్నతమైన రాజ్యాలు, అవన్నీ కూడా కూల్చివేయబడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు కరోనా వైరస్ తోటి లోకమంతా కూడా ఎకానమీ పడిపోయింది, కేవలం ఒక్క వైరస్ తోటి.
కదా. మనం చూస్తున్నాం. అదే ఒక ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ భూరాజ్యాలు అన్నీ కూడా కూల్చివేయబడతాయి. సో అది 16వ అధ్యాయము 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మనం 19th చాప్టర్, ఓకే, 19th చాప్టర్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ టు ది ఎర్త్. భూమి మీదకి యేసుక్రీస్తు తిరిగి రావడం మనం చూస్తాం, ఓకే, 19th చాప్టర్లో. సో ఈ సందర్భంలో మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సంఘం ఏదైతే ఎత్తబడడం జరిగిందో 4వ అధ్యాయానికి ముందు, అంటే సంఘం యొక్క సమయం అయిపోయిన తర్వాత ఎత్తబడడం జరిగిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు జరుగుతుంది. తర్వాత ఇక్కడ భూమి మీద 7 ఏళ్ల శ్రమకాలం జరుగుతుంది. ఇక్కడ వివాహము జరుగుతుంది, మ్యారేజ్, గొర్రెపిల్ల యొక్క వివాహం జరుగుతుంది. ఆ వివాహం యొక్క విందు కూడా తర్వాత జరుగుతుంది. అది మనం ఇక్కడ 19th చాప్టర్లో చూస్తాం. సో యేసుక్రీస్తు తన గొర్రెపిల్లతో, తన యొక్క వధువుతో, తర్వాత పాత నిబంధన విశ్వాసులతో భూమి మీదకి తిరిగి వస్తాడు. ఈ సమయంలో ఇక్కడ ఒక యుద్ధం జరిగింది, అర్మగెద్దోన్ అనే యుద్ధము ఇక్కడ జరిగింది. తర్వాత మనకి ఇక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు గోగు మాగోగ్ అనే యుద్ధము ఇక్కడ జరుగుతుంది. 19వ అధ్యాయంలో 20వ అధ్యాయం మధ్యలో అక్కడ గోగు మాగోగ్ అనే ఒక యుద్ధం జరుగుతుంది. అక్కడ మనం చూస్తాం. ఇక్కడ అంటే 19th చాప్టర్లో ఏం జరిగింది, 28th చాప్టర్లో ఏం జరుగుతుందో మనం జస్ట్ అక్కడ చూద్దాం. ఓకే, 16th చాప్టర్ ఏమైంది, 18th చాప్టర్ ఏమవుతుంది. సో ఆ పతనం అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ 18th చాప్టర్లో 17 and 18th చాప్టర్లో ఎకనామీ, ఓకే, 17 and 18th చాప్టర్లో లోకంలో ఉండే ఆర్థిక వ్యవస్థ, ఎకనామీ అంతా కూడా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ అంతా కూడా పడిపోతుంది ఇక్కడ. ఓకే, ఈ లోకంలో ఉండే స్టాక్ మార్కెట్, వరల్డ్ అన్నీ కూడా, లోకంలో ఉండేవి అన్నీ కూడా ఇక్కడ 18వ అధ్యాయంలో పడిపోతుంది. దాని తర్వాత 19వ అధ్యాయంలో మరి ప్రభు యొక్క రాకడ వస్తుంది. సో ప్రభు యొక్క రాకడ తర్వాత 20వ అధ్యాయంలో మనకు గోగు మాగోగ్ అనే యుద్ధం జరుగుతుంది. మరి ఇక్కడ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత 20వ అధ్యాయంలో గోగు మాగోగ్ అనే యుద్ధం జరుగుతుంది. ఇక్కడే ఈ 20వ అధ్యాయం తర్వాత మనం చూస్తాం ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏళ్ల శ్రమకాలము, దాని తర్వాత యేసు ప్రభు క్రిందికి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. తర్వాత 21వ అధ్యాయం 22వ అధ్యాయము ఏం చూస్తాం మనం ఇక్కడ, న్యూ హెవెన్ న్యూ ఎర్త్, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. 21వ అధ్యాయంలో ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ధవల సింహాసనం అనే తీర్పు జరుగుతుంది. ఇక్కడ 21వ అధ్యాయంలో ధవల సింహాసనం అనే తీర్పు జరుగుతుంది. సో ఈ తీర్పు సమయంలో 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసనం యొక్క తీర్పు జరిగిన తర్వాత ఇది హెల్, అగ్నిగుండము. సో ఇది మనం బ్యూటిఫుల్ పిక్చర్ ఏంటంటే మనకు కంప్లీట్ వ్యూ దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే ఏం జరుగుతాయి, ఏం జరిగినాయి, ఇప్పుడేం జరుగుతుంది, ఇక ముందు ఏం జరుగుతుంది. సో ఇక ముందు ఏం జరుగుతున్నాయి అంటే ఇవన్నీ జరుగుతాయి. సో ఇన్ని పాయింట్స్ జరుగుతాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక 3 శోకాలు వస్తాయి అన్నమాట, 3 వార్స్ వస్తాయి ఇక్కడ. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ మనం చూసినాము. 2 సాక్షులు, మరలా ఇక్కడ మనము 14th చాప్టర్లో మరలా ఇక్కడ మనకు వాళ్ళు 144,000 మంది కనబడతారు. సో వాళ్ళు పరలోకంలో ఉన్నారు. ఈ 144,000 మంది ఈ పరలోకంలో ఉన్నారు, దేవునితో ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసినాం. ఓకే, సో ఇది భవిష్యత్తులో జరిగేది. సో అవుట్లైన్ మనం జస్ట్ ఫాస్ట్గా చూసుకుందాము. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అండ్ 2nd and 3rd చాప్టర్ మెసేజెస్ టు ద 7 churches, మరి 7 సంఘాలకు ఉండే వర్తమానాలు. అంటే ఇప్పుడు ప్రజెంట్ చర్చ్ ఏజ్ మనం చూస్తున్నాం. చర్చ్ డిస్పెన్సేషనలిజంలో మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ సంఘం యొక్క మరి సమయము మనం చూస్తాము. యేసు ప్రభు తర్వాత తన సంఘము, తర్వాత 4వ అధ్యాయము ర్యాప్చర్ గురించి మాట్లాడుతుంది, హెవెన్లీ విజన్. 4th chapter speaks about the heavenly vision, it speaks about the rapture. And 5th chapter is the introduction to the 7 seals. 5వ అధ్యాయము 7 ముద్రల సంగతి యొక్క వివరణ ఇస్తుంది. And 6th chapter opens the 7 seals
ఏడో ముద్రలను అక్కడ విప్పడం మనం చూస్తాము. తర్వాత 7th చాప్టర్ పెరెంథెటికల్ చాప్టర్, ఇక్కడ దేవుని యొక్క కృప, ఈ యొక్క భయంకరమైన ఉగ్రత సమయంలో, మరి భయంకరమైన యొక్క కోపము, దేవుని యొక్క కోపం కుమ్మరించే సమయంలో 7వ అధ్యాయంలో 1,44,000 మంది యూదులను దేవుడు పంపించి లోకమంతటా సువార్త ప్రకటిస్తాడు. మరి ఆ విధంగా మనం ఇక్కడ చూసిన తర్వాత 10వ అధ్యాయము. సో 8వ అధ్యాయంలో మనం చూసిన మళ్ళీ 7వ ముద్ర విప్పడము, అది 7 బూరలను మరి దానికి అనుమతిస్తుంది. సో 6 బూరలు ఆల్రెడీ ఊదినాయి. మరి 7వ బూర ఇక్కడ మరలా ఊదడం మనం చూస్తాం. అక్కడ 11వ అధ్యాయంలో 7వ బూర ఊదడం మనం చూస్తాము. సో 10, 11వ అధ్యాయంలో 2 విట్నెసెస్, 2 సాక్షుల గురించి వాళ్ళు వచ్చి మళ్ళీ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ సంఘం యొక్క సమయంలో దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడం జరుగుతుంది. ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో కూడా ఎక్కువ సమయంలో దేవుడు రాజ్య సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. కాబట్టి ఈ 7 ఏళ్ల శ్రమకాలం సంగతి బైబిల్లో కొన్ని ఈవెంట్స్ జరిగినాయి, అంటే కొన్ని సంఘటనలు జరిగినాయి. అన్ని సంఘటనల కంటే ఈ 7 ఏళ్ల శ్రమకాలం సంగతి చాలా అధ్యాయాలు మాట్లాడము మనం ఇక్కడ చూస్తాం. కేవలము ప్రత్యక్షత గ్రంథంలో 7 ఏళ్ల శ్రమకాలం గురించి ఎక్కువ సమయం మాట్లాడడం మనం చూస్తాం. తర్వాత 12వ అధ్యాయంలో ఒక స్త్రీ తర్వాత యేసుక్రీస్తు మరి ఇశ్రాయేల్ నుంచి బయటికి రావడము, అది మనం అక్కడ చూస్తాం. అది మన రక్షకుడు అంటే యూదులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్మే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఆయన మరి కొరకు మరణించినాడని. తర్వాత 13వ అధ్యాయంలో ఒక మృగము, క్రీస్తు విరోధి, తర్వాత ఫాల్స్ ప్రాఫెట్, మరి క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త వస్తారు. మరి అక్కడ మనం చూస్తున్నాం వాని యొక్క గుర్తు, తర్వాత వాని యొక్క సంఖ్య, వాని యొక్క నామం మనం అక్కడ చూస్తాము. తర్వాత 14వ అధ్యాయం ఏంటంటే మనకు ప్రీవ్యూ అనమాట, రానే ఉన్న 1000 ఏళ్ల పరిపాలన, తర్వాత బబులోని యొక్క పతనము, దాని తర్వాత అర్మగెదోను యొక్క యుద్ధం జరుగుతుందని 14వ అధ్యాయం చెప్తుంది. 15వ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే మరలా మనకు 7 పాత్రలను కుమ్మరించే సమయం వస్తుంది అని దాని గురించి తెలియజేయడం మనం చూస్తున్నాము. మరి అక్కడ తర్వాత 16వ అధ్యాయంలో 6 పాత్రలను కుమ్మరించడం మనం చూస్తాం, 6 వాయిల్స్. తర్వాత 16th చాప్టర్ 13th వర్స్ నుంచి 18th చాప్టర్ వరకు పెరెంథెటికల్ చాప్టర్. ఈ సమయంలో మరలా దేవుడు మనకు అక్కడ ఇంకొకటి చూపించేది ఏంటంటే, ఆ సందర్భంలో ఇక్కడ జరుగుతున్న సందర్భంలో మరలా ఇంకొకటి మనకు చూపించేది ఏంటంటే బబులోని యొక్క పతనము, రాజకీయంగా, తర్వాత మతపరంగా, అంటే ఈ లోక రాజ్యాలన్నీ పతనం కావడం మనం చూస్తాం. అప్పుడు 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క యేసు ప్రభు యొక్క రెండో రాకడ రావడం చూస్తాం. అక్కడ యేసు ప్రభు రెండో రాకడలో మరి ఆయన క్రిందికి వచ్చిన తర్వాత మరి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 21వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. 21వ అధ్యాయంలో గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. తర్వాత 21వ అధ్యాయంలో ధవల సింహాసనము అనే తీర్పు జరుగుతుంది. ఇక్కడ 2 తీర్పులు ఉన్నాయి. 6వ అధ్యాయంలో ప్రత్యక్షత గ్రంథంలో, 4వ అధ్యాయంలో క్రీస్తు న్యాయపీఠం మనం చూస్తాం. తర్వాత ఇక్కడ 21వ అధ్యాయంలో ధవల సింహాసనం చూస్తాము. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దేవుడి భూమిని, ఆకాశం అంతా కూడా నాశనం చేసి గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినాం ఏంటంటే, ఇక్కడ ఇంకొక పాయింట్ మనం మర్చిపోయినాము ఏంటంటే, ఈ 19వ అధ్యాయం తర్వాత మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ 1000 సంవత్సరములు అంతులేని గోతిలో సాతానుని బంధించడం మనం చూస్తాం. అంతులేని గోతిలో ఈ 1000 సంవత్సరంలో ఏదైతే భూమి మీద దేవుని రాజ్యం జరుగుతుందో ఆ సమయంలో సాతానుడు భూమి మీద ఉండడు. వాడు అంతులేని గోతిలో, వాడు అని అనుచరులు అందరూ కూడా అందులో ఉంటారు 1000 ఏళ్ళు. దాని తర్వాత ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతానుని మరలా లేపి ఇక్కడ గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. అప్పుడు వాడిని తీసుకొని వెళ్ళి ధవల సింహాసనం దగ్గర నిత్య నరకంలో పడవేస్తాడు. సాతానుని ఆ అంతులేని గోతి నుండి నిత్య నరకంలో పడవేస్తాడు. కాబట్టి సాతానుని యొక్క పతనం కూడా మనం చూస్తున్నాం. వాడు ఎక్కడి నుండి? పరలోకంలో వాని స్థానం ఉండే, పరలోకం నుండి భూమి మీదకి పరలోకానికి వస్తూ వెళ్తుండే. కానీ ఎక్కడ వానికి భూమి మీద ఇంకో పరలోకానికి వెళ్ళే స్థానం లేదు. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలో మనం చూసినాం ఏంటంటే, సాతానుని మరలా పైకి వెళ్ళే అవకాశం లేదంట. దేవుడు క్లోజ్ చేసినాడు పరలోకము. సో వాడు ఇప్పుడు భూమి మీదనే ఉన్నాడు. సో ఈ సమయం వానికి ఏంది, 12th చాప్టర్ నుండి 19th చాప్టర్ వరకే వాడు భూమి మీద ఉండే సమయం అనమాట. అంటే చాలా షార్ట్ టైం వానికి. 12th చాప్టర్ నుండి 19th చాప్టర్ తర్వాత 1000 years బాటమ్లెస్ పిట్లో ఉంటాడు. తర్వాత వార్ జరుగుతుంది.
తర్వాత వాడిని నిత్య నరకంలో వేస్తాడు. కాబట్టి వాని యొక్క పతనం మనం చూసినాం ఆల్రెడీ. ఓకే, సో ఇవన్నీ కూడా జస్ట్ అవుట్లైన్స్ మనము ప్రత్యక్షత గ్రంథంను జ్ఞాపకం చేసుకోవడానికి మళ్ళీ తిరిగి వెనుకకు వెళ్ళి చూస్తున్నాం. కాబట్టి జస్ట్ మనం ఒక 15వ అధ్యాయం అవుట్లైన్ చూస్తాం. ఏంటంటే ఇది ప్రీలుడ్ అనమాట. అంటే రానయ్యున్న 7 భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతకు చెప్పే విషయాలన్నమాట. ఓకే, సో 15వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే రానయ్యున్న దేవుని యొక్క కోపము చెప్పడానికి. అందుకే ఇక్కడ మొదటి వచనం చదువుకొని ముగించుకుందాం. 15th chapter 1st verse. మరియు పరలోకంలో బహు ఆశ్చర్యకరమైన వేరొక సూచనను నేను చూచితిని. 7 దూతలు దేవుని ఉగ్రత నిండిన 7 కడపటి తెగుళ్లను కలిగి ఉండిరి. ఓకే, అండ్ ఐ సా అనదర్ సైన్ ఇన్ హెవెన్. సో సైన్ అనే మాట మనం చూసినప్పుడు ఒక సూచన ఏంటి ఆ సూచన? ఇంకొక సూచన ఏం కనబడుతుందంటే 7 పాత్రలను కుమ్మరించే ఒక సైన్ అన్నమాట. సూచన. వాట్ ఈస్ సైన్? అబౌట్ ది 7 vials. ఓకే, 7 పాత్రలను కుమ్మరించే సూచన కనబడుతుందంట పరలోకంలో. ఓకే, అండ్ ఐ సా అనదర్ సైన్ ఇన్ హెవెన్ గ్రేట్ అండ్ మార్వలస్. గొప్పది మరియు ఆశ్చర్యకరమైంది. సో గొప్పది మరియు ఆశ్చర్యకరమైంది అనేది ఇక్కడ మరి ఆ ఉమెన్ సంగతి కూడా రాయడం జరిగింది, తర్వాత ఈ బీచ్ సంగతి రాయడం జరిగింది. సో అవన్నీ కూడా మనము డీటెయిల్గా స్టడీ చేసినాం. ఓకే, 15th chapter ఫర్ 7 angels హ్యావింగ్ ద 7 last plagues. ఇది లాస్ట్ అన్నమాట. దేవుని యొక్క కడవరి 7 తెగుళ్ళు, 7 plagues దేవుడు కుమ్మరించనే ఉన్నాడు. అంటే 7 పాత్రలు అంటే 7 తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు అవి. 7 plagues, చాలా హారబుల్ ఉంటుంది ఆ దినం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ జస్ట్ ఒక థాట్ మనం చూసుకొని ముగించుకున్నాము. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న డేస్లో ఈ కరోనా వైరస్ ఇట్ కెన్ బి స్టాపబుల్. ఓకే, అది ఆపగలుగుతారేమో మేబీ. ఎందుకంటే కొన్ని చాలా వైరస్లు వచ్చిపోయినాయి. ఎందుకంటే స్పానిష్ ఏమంటారు అది స్పానిష్ ఫ్లూ ఒకటి వచ్చింది, అది పోయింది కదా. ఇప్పుడు మనము ఈ కరోనా వైరస్ కూడా మేబీ స్టాపబుల్. కానీ ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్లో దేవుడు పంపించే తెగులు, దేవుడు పంపించే ఆ యొక్క పెస్టిలెన్స్ ఏవైతే అంటువ్యాధులు ఉన్నాయో ఇట్ కెనాట్ బి స్టాప్డ్. ఎందుకంటే అవి ఆపలేరంట ఎవ్వరు కూడా. దానికి మెడిసిన్ కూడా ఉండదంట. సో ఇర్మియా గ్రంథంలో రాస్తాడు అది. ఓకే, నేను ఆ వచనంలోకి వెళ్ళలేను ఎందుకంటే మన టైం అయిపోతుంది. సో అక్కడ అన్స్టాపబుల్ పెస్టిలెన్సెస్ అంటే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. అటువంటి భయంకరమైన అంటువ్యాధులు వస్తాయి, అటువంటి భయంకరమైన తెగులు వస్తాయి రానున్న ఈ యొక్క 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో. ఎందుకు వస్తాయంటే క్రీస్తును తృణీకరించడం అంత భయంకరమైన మరి ఉగ్రత దేవుని కుమరించి. సో అక్కడ మనం చూస్తున్నాం 7 vials ఏంటంటే ఫర్ ఇన్ దెమ్ ఇస్ ఫిల్డ్ అప్ ది wrath ఆఫ్ గాడ్. దాంట్లో ఏం నింపబడిందంట? దేవుని యొక్క ఉగ్రత. సో దేవుని యొక్క ఉగ్రత ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 15th chapter ఉన్నాము, 16, 17, 18, 19. సో 16th chapter మనం చూస్తాం దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించడం. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ wrath ఆఫ్ గాడ్. దేవుని యొక్క కోపంతో ఉగ్రత నింపబడిందంట. కాబట్టి అది మనం చూద్దాం. ఓకే, సో జస్ట్ 15th chapter అవుట్లైన్ మనం చూద్దాం. సైన్ ఇన్ హెవెన్ 1st chapter. 2nd chapter విక్టరీ ఓవర్ బీస్ట్. 2nd verse మనం చూస్తాం. అక్కడ 2వ వచనంలో ఇట్ స్పీక్స్ అబౌట్ ద విక్టరీ ఓవర్ బీస్ట్, మార్క్, నంబర్ అండ్ నేమ్. ఆ మృగము పైన విజయం అనమాట. 2వ వచనం ఏం చూపిస్తుందంటే ఆ మృగం పైన విజయము, సంఖ్య మీద, తర్వాత ఆ గుర్తు మీద దాని నుంచి తప్పించుకున్నవారు అంటే దాన్ని వేసుకోనని వారు పొందిన విజయం అనమాట. ఓకే, 2nd verse. అండ్ 3rd verse అండ్ 4th verse. 3వ వచనం 4వ వచనం ఏం చూపిస్తుందంటే సాంగ్ ఆఫ్ మోసెస్ అండ్ సాంగ్ ఆఫ్ ది ల్యాంబ్. మోషే యొక్క గీతము, తర్వాత గొర్రెపిల్ల యొక్క గీతము. సో మనం మోషే యొక్క గీతం పాడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఇక్కడ ఉన్నవారు మోషే యొక్క గీతం కూడా పాడారు. ఇప్పుడు మనం పాడేది గొర్రెపిల్ల యొక్క గీతం. అది మనం చూస్తాం అక్కడ. ఎందుకు వారు మోషే యొక్క గీతం పాడతారు, ఎందుకు గొర్రెపిల్ల యొక్క గీతం పాడతారు, అవన్నీ కూడా 15వ అధ్యాయంలో ముందుకు వెళ్ళినప్పుడు మనం చూస్తాం. అండ్ దెన్ 5th verse to 8th verse. 5వ వచనం నుండి 8వ వచనం. చాలా చిన్న అధ్యాయం ఇది. 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే టెంపుల్ ఇన్ హెవెన్ ఈజ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్. పరమండలంలో ఉండే, పరలోకంలో ఉండే ఆ మందిరము, గుడారము తెరవబడుతుంది, దాని తర్వాత మూయబడుతుంది. అంటే ఇంకా నో మోర్ గ్రేస్ అనమాట. తెరవబడుతుంది, దాని తర్వాత మూయబడుతుంది. సో ఆ విషయాన్ని మనము చూస్తాం. ఓకే, దాంట్లో నుంచి ఎందుకు తెరవబడిందంటే వై ద టాబర్నకల్ వాజ్ ఓపెన్ ఇన్ హెవెన్ టు సెండ్ ద 7 angels, the wrath of God to pour upon the earth. The tabernacle is open to pour the wrath of God. And no man can enter into that tabernacle. ఆ tabernacle లో ఎవరు కూడా వెళ్ళలేరు. సో అది
15th చాప్టర్ యొక్క అవుట్లైన్. ఓకే, సో దేవుడు మనకు సాయం చేయాలి. సో దేవుడు మనకు గంభీరంగా ఈ యొక్క వాక్యాన్ని మరి యొక్క బైబిల్ స్టడీ ద్వారా నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఈ ఉగ్రత నుండి మరి మనం దేవుడు రక్షించినాడు అంటే సంఘాన్ని మరి గంభీరమైన ఆశ్చర్యమైన దేవుని యొక్క ప్రణాళికలో మనం చూస్తున్నాం. ఏంటంటే ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో ఎందుకు వచ్చింది అంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఆ యాకోబు యొక్క శ్రమ, జేకబ్స్ ట్రబుల్ అని ఇర్మియా చెప్తుంటాడు కదా, ఆ 7 ఏళ్ల శ్రమకాలం గుండా ఇశ్రాయేల్ని తీసుకొని వెళ్తాడు కానీ సంఘాన్ని తీసుకొని వెళ్ళాడు. సో అది మనం దేవునికి వందనాలు చెల్లించాలి. మరి దేవుని యొక్క కృప, దాని యొక్క వివరణ నువ్వు నీ జీవితం అంతా తలంచినా అది మన జీవితం సరిపోదు. దేవుని యొక్క కృప, గాడ్స్ గ్రేస్. సో గ్రేస్ గురించి మనం తలంచాలంటే మన జీవితం అంతా ధ్యానం చేసినా మన జీవితం సరిపోదు. ఎందుకంటే ఈ సంఘం సమయంలో అన్యజనుల మనము దేవుడు మనను తన సంఘంలో చేర్చినాడు, చేర్చి మన మీద తన కృపను కుమ్మరించినాడు. తన జనాంగాన్ని మాత్రము అంటే ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, వారిని మాత్రము ఈ 7 ఏళ్ల శ్రమకాలం గుండా తీసుకొని వెళ్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఆయన ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల యొక్క వధువు సంఘంలో చేర్చబడిన వారిని ఈ 7 ఏళ్ల శ్రమకాలం గుండా తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు? కేవలం దేవుని కృపనే అది, ఆయన ప్రణాళిక, ఆయన మన మీద చూపించిన కృప కనికరం. కాబట్టి సో దేవుడు మనను ఆ సంఘంలో నుంచి మరి పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు. ఇక్కడ భూమి మీద జరిగే విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి ఇప్పుడు సమయం ఉన్నప్పుడే యేసు ప్రభును స్వీకరించడం అవసరం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు మరి ఇక్కడ చనిపోతే ఇక్కడ మేము విడిచిపెట్టబడితే ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ మేము రక్షింపబడతామని. 7 ఏళ్ల శ్రమ కాలంలో రక్షింపబడము చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడే రక్షింపబడని వ్యక్తి అక్కడ పైన ఏం రక్షింపబడతాడు? ఇప్పుడు కృప ఉన్నప్పుడే మరి దేవుని తృణీకరించినప్పుడు ఇక్కడ సాతానుని యొక్క పరిపాలన జరుగుతుంది. ఆ సమయంలో మరి ప్రభువును విశ్వసించడం చాలా కఠినమైన పరిస్థితి. కాబట్టి సో నేడు అనే దినము పిలువబడినప్పుడే రక్షింపబడడం ఎంతో అవసరం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ సువార్త ఉదయకాలం కూడా విన్నాము. మనం దేవుడు పిలిచినాడు రక్షణ సువార్తతో లోకమంతటిని పిలిచినాడు. మరి లోకమంతటి కూడా రక్షింపబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం రక్షింపబడము దేవుడు మనకు సాయం చేయాలి. మరి రక్షణ లేనివారు రక్షింపబడము, రక్షింపబడిన మనము ప్రభువును ఈ యొక్క సమయంలో సేవించడము, నమ్మకంగా ప్రభువును సేవించడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ సంఘము దేవుని ఎదుట ప్రదర్శింపబడుతుంది. ఎత్తబడిన తర్వాత దేవుని ఎదుట ప్రదర్శింపబడుతుంది. అక్కడ గొర్రెపిల్ల యొక్క వివాహం జరుగుతుంది. మరి సంఘంతో ఉండే గంభీరమైన ఆశ్చర్యకరమైన ఆనందకరమైన సమయం అది. మరి అక్కడ నుండి 1000 ఏళ్ల పరిపాలన ప్రభుతో వచ్చి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఇవన్నీ కూడా సంఘం గురించి మరి ఏవైతే మర్మములు తెలియజేయడం జరిగిందో అవన్నీ కూడా పాత నిబంధనలలో చెప్పలేదు. ఎందుకంటే పాత నిబంధనలో ఉండే వారికి కేవలం అదొక్కటే తెలుసు, ఏంటి? 1000 ఏళ్ల పరిపాలన. శ్రమ గుండా వెళ్తారు కానీ 1000 ఏళ్ల పరిపాలన ఒక్కటే తెలుసు, వారికి రాజ్యము వస్తుంది అనేది, మెస్సయ్య వారి మీద పరిపాలన చేస్తాడనేది వారికి ఒక్కటే తెలుసు. కానీ ఇవన్నీ వారికి మర్మంగా ఉంచబడింది. కానీ మనకు దేవుడు దాన్ని బయలుపరిచినాడు తన కృప ద్వారా. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను. ఓకే, అనౌన్స్మెంట్స్ గమనించండి. మనం బుధవారం సాయంకాలం యథావిధిగా మనకు ప్రార్థన కూడిక ఉంటుంది. తర్వాత మరలా వచ్చే ఆదివారం ఉదయం 9 గంటలకు మనకు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత చర్చ్ సర్వీస్, మెయిన్ సర్వీస్ మనకు ఉదయం 10 గంటలకు ఉంటుంది. సో ఇంకేమన్నా ప్రత్యేకంగా ప్రార్థన చేసే అంశాలు మరి ఏమైనా ఉంటే తెలియజేయండి. సో ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్స్ గమనించి మనము చర్చ్ ఆన్లైన్ సర్వీస్ ఏదైతే చేస్తున్నామో ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్మరణ బ్యాప్టిస్ట్ సంఘస్థులకు ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ జరుగుతున్నప్పుడు మరి ఉదయకాలం నేను ఫిలదెల్ఫియా బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళది కూడా విన్నాను, మన మిషన్ది కూడా విన్నాను. మరి అక్కడ పోయిన వారం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు సంఘస్థులు చర్చ్ సర్వీస్ ఎలా అయితే జరుగుతుందో అలాగే అందరు కూడా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని మంచి టీవీ ముందర లేకుంటే ఫోన్ ముందర మంచి తయారై సర్వీస్ లాగా కూర్చోవాలనేది ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉదయకాలం చర్చ్లో ఫిలదెల్ఫియా బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు చెప్పడం జరిగింది, ఆ పాస్టర్ చెప్పడం జరిగింది. పోయిన వారం మరి మన మిషనరీ రూఫస్ అన్న చెప్పడం జరిగింది. సో అది ఖచ్చితంగా మన సంఘస్థులు కూడా ఎప్పుడో తర్వాత చూస్తాంలే, మరి వీలున్నప్పుడు చూస్తాము అనేది కాదు. ఇక్కడ చర్చ్ సర్వీస్ ఆరంభమైందంటే మీరు దయచేసి తయారై సండే చర్చ్కి ఎట్లా వెళ్తామో అలాగే అందరం తయారై, అంటే మన 9 o'clock సండే స్కూల్ పిల్లలకు కాబట్టి 9 o'clock కంటే ముందే పిల్లలు తయారైపోయి రెడీగా మంచి డ్రెస్అప్ కదా మనం చూస్తున్నాం. ఏంటంటే
కొంతమంది ఇంట్లో నైటీస్ వేసుకొని కూర్చుంటారు, లేకుంటే షార్ట్స్ వేసుకొని కూర్చుంటారు, లేకుంటే టీ షర్ట్స్ వేసుకొని కూర్చుంటారు, అంటే ఏదో క్యాజువల్గా కూర్చుంటారు. సో అది కాదు మనం చేయాల్సింది. నిజంగా దేవుణ్ణి గణపరిచే విధంగా ఆన్లైన్ స్ట్రీమింగ్ ఏదైతే చేస్తున్నామో ఆ సమయంలో మీరు కూడా సంఘంలో అందరం మంచి డ్రెస్అప్ అయి నీట్గా మన బైబిల్ పెట్టుకొని, మరి పాటల బుక్ పెట్టుకొని, మరి నోట్స్ పెట్టుకొని అన్ని సర్వీస్ చేసినట్టే మనం ఇంట్లో కూడా కూర్చోాలని మనవి. మరి కొంతమంది కనబడుతుంది, మరి మనకు చూడడం కూడా లేదు ఆన్లైన్, విచారం అది. అంటే వారికి మరి దేవుని యొక్క సంఘం యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎంత తెలుసో తెలియదు. కాబట్టి మరి దేవుడు మనకు సాయం చేయాలి. ఆ విధంగా క్రమంగా చేరగడానికి దేవుడు మనకు సాయం చేసే విధంగా ప్రార్థన చేస్తాము. సో ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని మరి మన మధ్యలో రూఫస్ అని ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసి ముగిస్తాం. ఓకే. ప్రేమ నమ్మకం మా పరలోక తండ్రి, మరొక దినం మా జీవితంలో వచ్చి మీకు వందనాలు. మరొకసారి మీ యొక్క అపారమైన కృప, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు దేవుడై ఉండి కూడా మరి అది దోపిడిగా ఎంచుకునుకను మరి పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మమ్మలను పాపంలో పడిపోయినప్పుడు ఆదమ్మ వాళ్ళు మరి అదేవిధంగా విడిచిపెట్టక వారి కొరకు చేసిన గంభీరమైన ప్రణాళిక, మరి ఆ యొక్క ఏర్పాటు, రక్షణ ఏర్పాటు ఆదికాండం 3:15లోనే చూస్తుంటాం మేము. ఆ గంభీరమైన ఆ యొక్క వాగ్దానాన్ని మీరు 4000 సంవత్సరాల తర్వాత దాన్ని నెరవేర్చి మరి ఇప్పటికి కూడా మీ యొక్క వాక్యంతో మరి మీ వాక్యంలో మరి భవిష్యత్తు గురించి రాయబడిన విషయాలను కూడా మర్మరూపకంగా మరి మాకు సంఘాలకు విపులంగా మరి చెప్పే విధంగా మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటు కూడా మీకు వందనాలు. మరి మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంది. మరి మేము దాదాపు గడప దగ్గర ఉన్నాము. మరి ప్రతి పరిస్థితి, ప్రతి ప్రవచనము, మరి జరగవలసిన విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. కేవలం మాకు ఆ గడియ, ఆ దినం మాత్రమే మాకు తెలియదు. మరి అంత సమీపంగా ఉన్నాం కాబట్టి మేము దేవునికి సమీపంగా అవుతే దేవుడు మాకు సమీపంగా అవుతాడని ఏమ్స్ 4వ అధ్యాయంలో చూస్తుంటాం 8వ వచనంలో. కాబట్టి మా చేతులు మరి మీ రక్తంలో కడుక్కోవడము అవసరం. కాబట్టి మరి ఎంతో మరి వాక్యాన్ని మేము పఠిస్తూ దాంట్లో ఉన్న విషయాలను మేము లోతుగా గ్రహిస్తూ మా సొంత పనులు, మా సొంత ఉద్దేశాలు, మా సొంత ప్రాముఖ్యతలు ప్రక్కకు పెట్టి మరి దేవుని రాజ్యంను, ఆయన నీతిని మొదలు వెతికితూ మరి మీ రాజ్యం రానై ఉంది. ఈ లోక రాజ్యాలన్నీ కూడా పోనై ఉన్నవి. ఏ రాజ్యం కూడా మరి వారి యొక్క భవిష్యత్తు వారికే తెలియని పరిస్థితులు ఉన్నారు. మరి ఈ దేశంలో మరి సంఘాలు కూడుకోకుండా మరి లోకమంతా ఉంటుండగా మరి అమెరికా ప్రెసిడెంట్ గారు మరి అంత గంభీరమైన సాక్ష్యము మరి పలికినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అటువంటి ధైర్యం కేవలం మీ ద్వారానే దొరుకుతుంది. కాబట్టి చర్చెస్ అన్నీ కూడా ఓపెన్ చేసి మరి ప్రార్థన ద్వారానే మేము జయించగలుగుతాము, ప్రార్థన మీదనే మేము ఆధారపడతాము అనే ఒక సాక్ష్యము మరి వారు గంభీరంగా సాక్ష్యం పలికించడం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మరి త్వరలో మీరు అక్కడ ఆలస్యం అవుతే మరి తిరిగి సంఘాలు మరి ఈ విధంగా తెరవబడి అందరు కూడా కూడుకొని సహవాసంలో అందరు సమకూర్చబడిన దాంట్లో మరి మీకు ఆనందము, మాకు ఆనందము, మరి మీ వాక్యం నేర్చుకోవడము, మిమ్మల్ని స్తుతించడం, ఘనపరచడము, మీ సేవ చేయడం, ఇవన్నీ కూడా మీరు మాకు మీ వాక్యంలో మరి ఇమిడి చేసి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాయంత్రకాలంలో సోదరు బర్నార్డ్ మరి పంచుకున్న ఈ యొక్క ప్రవచన విషయాలు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఎంతోమందికి ప్రవచనం విషయంలో కూడా విభజింపబడిన భావాలు ఉన్నప్పుడు మరి ఒకసారి మీ కృపతో మరి వాక్యానుసారంగా సరి అయిన విధంగా మరి ప్రవచన వాక్యాలను విపులంగా మరి చెప్పగలిగే కృప ఇచ్చిన మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఎవరు కూడా దీన్ని అశ్రద్ధ పెట్టకుండా శ్రద్ధతో మరి నిజంగా క్రమంతో మీకు భయపడేవారైతే మరి నిజంగా చర్చ్కి ఏ విధంగా వస్తారో ఆ విధంగా మరి ఇంట్లో కూడా మరి కూర్చొని ప్రార్థన పూర్వకంగా మరి అటు స్ట్రీమింగ్ కూడా తెగకుండా మరి కంటిన్యూగా రావాలనే ఒక భారంతో మరి మీ కార్యాలలో మరి మనసు కలిగి ఉండి మరి పరలోకం వైపు చూస్తూ జీవించడానికి సాయం చెప్తారు. మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉందనే విషయము మాకు పదే జ్ఞాపకం చేస్తున్నారు, వాక్య రూపకంగా చూపిస్తున్నారు. కాబట్టి అజాగ్రత్తగా ఉండకుండా మరి సమయాన్ని సద్వినియోగం చేస్తూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మరి ఒక సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీకు సమీపంగా ఉండి జీవించడానికి సాయం ప్రార్థిస్తున్నాము. మరొకసారి మీరు అక్కడ సమీపంగా ఉంది కాబట్టి మీరు చెప్పినట్టుగా కనిపెట్టుకొని ప్రార్థన చేయమన్నారు. కాబట్టి మీరు అక్కడ కొరకు కనిపెట్టుకోవడము, మీరు అక్కడ వచ్చే వరకు ప్రార్థన పూర్వకంగా మేము ముందుకు వెళ్ళటానికి సాయం చెప్తారు. మా స్నేహితులను, మా బంధువులను ఎంతోమందిని మేము ఇంకా అందుకునే పని ఉంది. మరి ఎంతోమంది ఇంకా మతాలలో చిక్కుకొని ఉన్నారు.
మరి వారిని మరి తప్పించరకు మరి మీరు ఇచ్చిన సువార్తను మేము వెళ్ళి వారికి వ్యక్తిగతంగా అయినా ఏదో విధంగా ఫోన్ల ద్వారానో మరి మేము వారిని అందుకొని మరి ఆ భారాన్ని కనపరచడానికి సాయం చేయండి. మమ్మల్ని ముఖ్యంగా మమ్మల్ని మేము మీ యొక్క రక్తంలో కడుక్కుంటూ పరిశుద్ధపరచబడుతూ పరిపూర్ణతలోనికి నడుస్తూ మరి మా యొక్క మీరు ఇచ్చిన ఆ యొక్క సేవను మరి మేము చేయటకు సాయం చేయని ప్రయాణిస్తూ మరి మీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని ఎదురు చూస్తూ జీవించడానికి మాకు సాయం చేయమని ఈ యొక్క వారమంతా కూడా మీరు కాచి కాపాడి ఇంతవరకు కూడా మీరు ఆ యొక్క కరోనా నుండి మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఐగుప్తు యొక్క లో వారికి ఇచ్చిన వాగ్దానాన్ని మరి మీ వాక్యం అంతట్లో కూడా ప్రభువే నాకు కాపరి నాకు లేమి కలగదు, మరి నా మరణ చీకట్లో నేను వెళ్తుండగా మరి ఆ గాఢాంధకార లోయలో మరి నేను వెళ్తుండగా మరి నాకు ఏ అపాయం కలగదని అంత గంభీరమైన మాటలు 121 కీర్తనలు ఉన్న వాగ్దానాలు మరి మమ్మల్ని కాచు దేవుడు మీరే కాబట్టి ఇంతవరకు కాపాడుతున్నది మీకు వందనాలు చెల్లిస్తూ ఇకను మీరు అక్కడ వరకు కూడా మమ్మల్ని కాపాడుతూ మరి మీరే నడిపించమని ప్రయత్నిస్తూ మరి ఇంకా ప్రత్యేకంగా నేపాలీ చర్చ్లో మరి బ్రదర్ పాల్ని మీ సన్నిధిలో చేర్చుకున్నారు. వారి ఇంటి వారికి మరి మీరే ఆదరణ దయచెప్తారు, మీకు సమీపంగా వచ్చేటకు సాయం చెప్తారు. ఆ విధంగా మా సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి మమ్మల్ని మీకు రాకడ కొరకు సిద్ధపరచమని ప్రయత్నిస్తూ త్వరలో రాని మా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మా అతి ఉన్నతమైన అతి పరిశుద్ధమైన దేవుని కొరకు మీ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రతి ప్రార్థన అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి.